నమస్కారం. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నాయకులు విమర్శించడం సరైనది కాదని ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఉండటం సర్వసాధారణమన్నారు. కానీ వ్యక్తిగత విమర్శలు ఇంతకు ముందెప్పుడూ లేవని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలన్నీ అసత్యమైనవని ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో ప్రతి పేదవానికి అండగా ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా నిలవాలని హోంశాఖ మంత్రి తానేటి వనిత విజ్ఞప్తి చేశారు. సోమవారం కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరు గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి వారికి మధ్య దళారీల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు సామాజిక పెన్షన్ ఈ నెల నుండి 3,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. దాదాపు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన అన్నిటితో పాటు ఇవన్నీ వాటిని కూడా అమలు చేశామని అన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పట్ల చిన్నచూపు చూస్తున్నాయని ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు రావుల్ వెంకయ్య విమర్శించారు. సోమవారం నుండి రాజమహేంద్రవరంలో 3 రోజుల పాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18వ మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని అన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వాలు రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని పేర్కొన్నారు. తొలుత నగరంలో రైతు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె రామచంద్రయ్య, కెవివి ప్రసాద్, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, బీకేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్యలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రస్తుత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నిడదవోలు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆరోపించారు. నిడదవోలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఈ దయనీయ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోకపోవడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు జీవీఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ మేరకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలలో అనుసరించే సాంప్రదాయాలను వివరించి భోగి మంటలు, భోగి పళ్ళు, గొబ్బిళ్లు, పతంగులు, పొంగళ్లు, ముగ్గుల పోటీలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె సరోజిని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భర్త మరణించి ఆదరణ లేక ఇబ్బంది పడుతున్న తాళ్లపూడి గ్రామవాసి బాట్నం విజయలక్ష్మి కుటుంబానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున సోమవారం 5,000 ఆర్థిక సహకారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ మండల శాఖ అధ్యక్షులు సాయన సుబ్బారావు, కార్యదర్శి తిరుగుపల్లి చిన్నదోసయ్య, కోశాధికారి అప్పన హనుమంతరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఐనవిల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఐనవిల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి ప్రశాంత్ కుమార్ మాట్లాడారు. ఆదివారం తెల్లవారుజామున వాహనాల తనిఖీలు చేస్తుండగా యానం నుండి గుంటూరుకు కారులో మద్యం తరలిస్తున్న వాహనాన్ని గుర్తించినట్లు తెలిపారు. కారులో ఉన్న 148 మద్యం బాటిల్స్ ను గుర్తించి వాహనాన్ని సీజ్ చేశారని చెప్పారు. వాటి విలువ 1,35,000 రూపాయలు ఉంటుందని నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సిఐ తెలిపారు. విజయవాడ నగరంలో నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త విప్పర్తి వేణుగోపాలరావు చెప్పారు.
ఆవిష్కరణకు సంబంధించి కరపత్రాలను పి గన్నవరంలోని ఆయన నివాసంలో సోమవారం విడుదల చేసి మాట్లాడారు. మనకి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఆ విధంగా నడుచుకోవాలి మనం భారతదేశంలో. ఎందుకంటే విభిన్న జాతులు, విభిన్న మతాలు ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. నడుచుకోవాలన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాల్లో మన భారతదేశాన్ని నెంబర్ 1గా నిలబెట్టడం జరిగింది. ఆయన చూపించినటువంటి బాటలో మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అనుసరించి ఆయన చూపించిన మార్గంలో ఆయన నడవడం జరిగింది. అదే మార్గంలో నేటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్ఫూర్తితోటి పరిపాలన సాగిస్తూ అందరికీ అంటే బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి అందరికీ కూడా అర్హతను బట్టి సంక్షేమాలు ఫలాలు అందిస్తూ ఆయన జనరంజకమైనటువంటి పాలన సాగిస్తున్నారు. ఈ రోజు ఆ స్ఫూర్తి కోసం, అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని నిలబెట్టడం కోసం విజయవాడ నగరంలో 125 అడుగుల హైట్ తోటి 404 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమానికి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అంబాజీపేట అయినవిల్లి జడ్పీటీసీలు బూడిద వరలక్ష్మి, గన్నవరపు శ్రీనివాసరావు, సొసైటీ చైర్పర్సన్లు అన్నాబత్తుల ఆనంద్, మెల్లం మహాలక్ష్మి, నియోజకవర్గంలోని పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆచంటలో తెలుగుదేశం బహిరంగ సభ విజయవంతం పట్ల భీమవరంలో హర్షం వ్యక్తం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. ప్రజలు మెచ్చుకుంటున్న జగన్ ప్రభుత్వంపై నొచ్చుకుంటున్న ప్రతిపక్ష నేతలకు ప్రజలే గుణపాఠం చెబుతారు. రేలంగిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. అంగన్వాడీ, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. తణుకులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి 15 సిమెంట్ బెంచీలను బహుకరించిన స్వర్ణ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు సుజాత. అభినందించిన లయన్స్ గవర్నర్ మాణిక్యాలరావు. తణుకు ప్రాంతంలో ముందస్తుగా ఆరంభమైన సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఉండి మండలంలో తెలుగుదేశం మేనిఫెస్టోపై ప్రచారం చేసిన ఎమ్మెల్యే రామరాజు. పేదవారి అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అండగా ఉండాలి. దొమ్మేరు గ్రామంలో ప్రజలకు పిలుపునిచ్చిన హోం మినిస్టర్ వనిత. వ్యవసాయ రంగం పట్ల చిన్నచూపు చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాజమండ్రిలో ఆరోపించిన రైతు నేత వెంకయ్య. ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్ని వర్గాల ప్రజలు. నిడదవోలులో ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే బోరుగుపల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.